పిఎల్సి మెటీరియల్. పిఎల్సి అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. ఇది విఎఫ్డి. ఇందులో పార్ట్స్, మెయిన్ పార్ట్స్ విఎఫ్డి అండ్ 3 ఫేస్ మోటార్. సో ఈ 3 ఫేస్ మోటార్ యొక్క స్పీడ్ వచ్చి 1400 ఆర్పిఎం. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. అండ్ దీనికి వోల్ట్స్ వచ్చి 415 వోల్ట్స్. ఇది స్టార్ కనెక్షన్ లో రన్ అవుతూ ఉంటది. విఎఫ్డి అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. దీంట్లో ఈ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ సింగిల్ ఫేస్ కనెక్షన్ ఇస్తాము, బట్ ఇది తిరిగేది 3 ఫేస్ మోటార్ అనమాట. సో ఇది చేంజ్ చేస్తూ ఉంటది, 3 ఫేస్ మోటార్ రన్ చేస్తుంది అనమాట. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే షాపింగ్ మాల్స్ లో యూజ్ చేస్తాం, అలాగే లిఫ్ట్స్ దగ్గర యూజ్ చేస్తారు, అండ్ పంప్స్, అలాగే మనకి ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట. ఇందులో వచ్చేసరికి ఇది స్టార్ట్ బటన్, ఇది స్టార్ట్ బటన్ అండ్ ఇది స్టాప్ బటన్ వచ్చి ఇక్కడేమో ఈ బటన్ చూసారా, ఇది ఫార్వర్డ్ వైజ్ రివర్స్ వైజ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది 3 ఫేస్ మోటార్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్, ఇవి ఎమర్జెన్సీ బటన్ అనమాట. ఎమర్జెన్సీ బటన్ వల్ల యూజ్ ఏంటంటే మనకి సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ ఎమర్జెన్సీ బటన్ స్టాప్ చేస్తే పవర్ అనేది టోటల్ గా కట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు స్విచ్ ఆన్ చేయము, దానికి స్విచ్ ఆన్ చేయి. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను కదా, ఇందులో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది స్టార్ట్ బటన్. ఓకే, ఇది ఆన్ అయింది చూసారా. ఇప్పుడు ఆన్ చేయండి కదా, ఇక్కడ చూడండి రివర్స్ బైస్ ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఫార్వర్డ్ బైస్ లో మార్చుకున్నాను. FW వచ్చిందా, ఫార్వర్డ్ బైస్. ఇప్పుడు నేను ఈ ఫ్రీక్వెన్సీని పెట్టాను, ఇప్పుడు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఇది ఫార్వర్డ్ బైస్ లో తిరుగుతుంది, అంటే ఇలా ఫార్వర్డ్ బైస్ అనమాట. ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది కదా, ఇది ఫార్వర్డ్ బైస్ లో తిరుగుతుంది. ఇప్పుడు స్పీడ్ అనేది 19.4 ఉంది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నేను దీన్ని రివర్స్ ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాను కదా, సో 30 వరకు వెళ్ళింది. ఇది స్పీడ్ అనేది పెరుగుతుంది. అంటే స్టార్ట్ బటన్ చేసి నేను ఫ్రీక్వెన్సీని పెంచుతుంటే మోటార్ కూడా స్పీడ్ గా పెరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రీక్వెన్సీని తగ్గించాను, ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే మోటార్ స్పీడ్ కూడా తగ్గిపోయింది. ఇవ్వండి స్లోగా తిరుగుతుంది, మోటార్ ఉంది స్లోగా తిరుగుతుంది. అంటే దేని మీద ఆధారపడి ఉంది, డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉంటే మోటార్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీని తగ్గిస్తూ ఉంటే మోటార్ యొక్క స్పీడ్ కూడా తగ్గుతూ ఉంది అనమాట. సో ఇప్పుడు టోటల్ గా ఆఫ్ చేసి మళ్ళీ నేను దీన్ని రివర్స్ వాయిస్ లో మార్చాలంటే ఇదే బటన్ ప్రెస్ చేసి మళ్ళీ నేను స్పీడ్ పెంచితే ఇక్కడ చూడండి రివర్స్ మార్చింది, రీవైన్ వచ్చింది కదా. సో రివర్స్ డైరెక్షన్, సో మోటార్ కూడా రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతుంది. సో మోటార్ అనేది రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతుంది. నేను అక్కడ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది, స్పీడ్ పెంచుతుంటే ఫ్రీక్వెన్సీని పెంచుతుంటే స్పీడ్ యొక్క పెరుగుతుంది, మోటార్ యొక్క స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నేను ఫ్రీక్వెన్సీ టోటల్ ఫ్రీక్వెన్సీ 50 హెచ్ఎస్ పెట్టాను, ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెచ్ఎస్ కదా. సో ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడు మోటార్ చూడండి ఎంత స్మూత్ డ్రైవ్ వస్తుంది, ఏమైనా సౌండ్ వస్తుందా, రావట్లేదు, స్మూత్ డ్రైవ్ వస్తుంది. అది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ వల్ల యూజెస్ అనమాట. సో స్మూత్ డ్రైవ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, అలాగే మోటార్ అనేది స్పీడ్ కంట్రోల్ లో ఉంటుంది అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల మోటార్ అనేది స్పీడ్ కంట్రోల్ లో ఉంటుంది. సో ఇది పిఎల్సి యొక్క టోటల్ ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోలర్. ఇది దీని యొక్క ప్రాసెస్ అన్నమాట. ఇది ఎక్కువగా ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ప్రాక్టికల్ కోసమని ఇక్కడ చిన్న విఎఫ్డి ఉంది, అదే ఇండస్ట్రీలోకి వెళ్తే చాలా చాలా పెద్ద విఎఫ్డీస్ ఉంటాయి. అలాగే మన షాపింగ్ మాల్స్ కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటాయి, మనం వెళ్ళగానే డోర్స్ క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవుతూ ఉంటాయి కదా. సో అక్కడ కూడా ఈ విఎఫ్డీనే యూజ్ చేస్తారు అనమాట. ఇది అర్థమైందా? సో మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసేటప్పుడు ఆఫ్ చేసి బటన్ దీన్ని క్లోజ్ చేసేగానే ఒక 2 మినిట్స్ అవుతుంది, టోటల్ క్లోజ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది కదా. సో ఇది ఇలాగా దీన్ని ప్రోగ్రామ్ చేయాలి.